సాధారణంగా ఫేస్ ప్యాక్ ను చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడం కోసం మరియు మరింత అందంగా కనబడటం కోసం వివిధ రకాల ఫేస్ ప్యాక్లను వేసుకుంటుంటారు. ముఖ్యంగా ప్రకటనల్లో వచ్చే క్రీములను, మార్కెట్లో లభించే రసాయనిక క్రీములను అప్లై చేయడం వల్ల స్కిన్ కంప్లెక్షన్ లో ఎలాంటి మార్పులుండవు. దానికి తోడు ఖర్చుతో కూడిన పని. కాబట్టి చర్మ సౌందర్యం మెరుగుపరుచుకోవడానికి హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్లను వారానికి ఒకసారి అప్లై చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్స్ మీ చర్మంను ఫెయిర్ గా మార్చుతుంది. ఎందుకంటే వీటిలో బ్లీచింగ్ లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా ఫేస్ ప్యాక్ల కోసం ఉపయోగించే అన్ని రకాల ఫేస్ ప్యాక్ల నిమ్మరసం జోడించబడి ఉంటుంది. ఎందుకంటే వీటిలో బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీ స్కిన్ కంప్లెక్షన్ అనగా చర్మం యొక్క సహజ రంగును మెరుగుపరచడంలో మరియు చర్మంలో డార్క్ స్పాట్స్ ను నివారించడంలో నిమ్మరసం గ్రేట్ గా సహాయపడుతుంది. మరో విధంగా చర్మం ట్యానింగ్ కు గురి అయినప్పుడు కూడా ఈ ఫేస్ ప్యాక్ గ్రేట్ గా సహాయపడతాయి. డార్క్ కంప్లెక్షన్ నివారించే ఫేస్ ప్యాక్ సెన్సిటివ్ స్కిన్ కు కూడా ఉపయోగించవచ్చు. ఎందుకంటే వీటి వల్ల చర్మానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అయితే మీకు ఏదైనా స్కిన్ అలర్జీ ఉన్నట్లయితే ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసి తర్వాత నేరుగా ముఖానికి అప్లై చేసుకోవచ్చు. ప్రకాశవంతమైన చర్మం పొందడానికి నేచురల్ పద్ధతులు ఎంచుకుంటే మంచిది. స్కిన్ ని బ్రైట్ గా మార్చడానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సేఫ్టీగా ఉండే నేచురల్ రెమెడీస్ చాలానే ఉన్నాయి. ఈ పదార్థాలతో మీరు 7 రోజుల్లో తెల్లగా మారిపోవచ్చు. ఫెయిర్ బ్రైట్ స్కిన్ పొందడానికి ఇవి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. చేయాల్సిందల్లా ఒకటే, రెగ్యులర్ గా ఈ రెమెడీస్ ఫాలో అవ్వడం. 1. టొమాటో జ్యూస్. సగం టొమాటో గుజ్జుకి 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం మెడపై బాగా రుద్దాలి. 5 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై పేరుకున్న డెడ్ స్కిన్ సెల్స్ తగ్గిపోయి చర్మాన్ని యూవీ కిరణాల నుంచి కాపాడి జిడ్డుతనం తగ్గించి మెరిసేలా చేస్తుంది. 2. బొప్పాయి. బొప్పాయి దోసకాయ ముక్కలను సమానంగా తీసుకొని మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. అందులోకి 1 టేబుల్ స్పూన్ తాజా మీగడ కలిపి ముఖానికి, మెడకి అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఈ ప్యాక్ లో స్కిన్ వైట్నింగ్ ఎంజైమ్స్, హెల్దీ విటమిన్స్, పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి నల్లటి మచ్చలు, పిగ్మెంటేషన్ ని తగ్గించి కొంతకాలంలో ఫెయిర్ స్కిన్ పొందేలా చేస్తాయి. స్కిన్ పిగ్మెంటేషన్ ను నివారించే ఉత్తమ హోమ్ రెమెడీస్. 3. పసుపు. పెరుగు వెంటనే ఫెయిర్ అండ్ లవ్లీగా మారిపోవాలంటే ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ తేనె, 3 టేబుల్ స్పూన్ల పెరుగు కలిపి 20 నిమిషాల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఆ తర్వాత చల్లగా ఉన్న ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని 15 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే ఫెయిరీ స్కిన్ మీ సొంతం. 4. ఆరెంజ్. ఆరెంజ్ జ్యూస్ లో ఉండే విటమిన్ సి, విటమిన్ ఏ నేచురల్ ఫెయిర్నెస్ తీసుకొస్తాయి. 3 టేబుల్ స్పూన్ల ఆరెంజ్ జ్యూస్ లో దూది ముంచి ముఖంపై అప్లై చేయాలి. 5 నుంచి 7 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే సరి. ఇలా వారం రోజులు కంటిన్యూగా చేస్తే నిగారింపు మీ సొంతం. 5. బాదం. బాదం పప్పును మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ కు రోజ్ వాటర్ చేర్చి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకి పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల మీ ముఖం, మెడ సహజ సౌందర్యాన్ని పొందుతుంది. కొబ్బరి నీళ్లు, కీరదోసకాయను మెత్తటి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రెగ్యులర్ గా ముఖం, మెడ, చేతులకు కూడా అప్లై చేయవచ్చు. ఇది అప్లై చేసిన అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రపరచుకోవడం వల్ల దుమ్ము, ధూళిని పోగొట్టి ఎండ వేడి నుండి చర్మాన్ని కాపాడి ముఖాన్ని కాంతివంతంగా మార్చుతుంది. 6. గంధం. ముఖం ప్రకాశవంతంగా మెరవడానికి ప్రతిరోజు పసుపు, గంధం పొడి 2 మిక్స్ చేసి అందులో రోజ్ వాటర్ కానీ లేదా పాలు కానీ లేదా అలోవెరా జెల్ కానీ కలిపి మెత్తగా పేస్ట్ లా తయారు చేసుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీర ఛాయ పెరుగుదలకు దోహదపడుతుంది. చర్మం మంచి రంగును సంతరించుకుంటుంది. 7. అలోవెరా. అలోవెరా జెల్ ని షాంపూ లాగా ఫేస్ వాష్ కు ఉపయోగించవచ్చు. ఈ అలోవెరా జెల్ లో చర్మానికి ఉపయోగపడే తగినన్ని పోషకాలు ఉన్నాయి. అలాగే ఇది క్యాన్సర్ గా కూడా ఉపయోగపడుతుంది. ఈ జెల్ ను తరచూ వాడడం వల్ల చర్మ ఛాయ మెరుగుపడుతుంది. 8. దాల్చిన చెక్క. సాధారణంగా మనం ఇంట్లో తరచూ కూరల్లో ఉపయోగించే దాల్చిన చెక్కను తీసుకుని బాగా మెత్తని పొడి చేసి అందులో కొద్దిగా తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రపరచుకున్నట్లయితే ముఖంలో ఫెయిర్నెస్ వస్తుంది. 9. బాదం ఆయిల్. మీ చర్మాన్ని బాదం ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్ తో మసాజ్ చేయడం వల్ల సున్నితమైన మెరిసే చర్మం మీ సొంతమవుతుంది. ఇంకా ఇందులో మసాజ్ చేసే ముందు కుంకుమ పువ్వు వేసుకొని మసాజ్ చేయడం వల్ల మరింత మెరుగొస్తుంది. ఇదే పద్ధతి ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు కూడా చేయవచ్చు. 10. పుదీనా. ముఖంలో మంచి మెరుపు కోసం పుదీనా ఆకులను బాగా మెత్తగా పేస్ట్ చేసి ముఖం, మెడకు బాగా పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రపరచుకోవాలి.
అందం, అభినయం, ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ని రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిసే కామెంట్లో పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.